పూర్వ జేఏసీ కన్వీనర్ డాక్టర్ డోన్ సత్యనారాయణ గారికి మరియు కో కన్వీనర్ పి సుధాకర్ గారికి మరియు వేదికపై ఉన్న ఉద్యమ ఆత్మీయ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే గత ప్రభుత్వం అంతా కూడా ఉద్యమకారుల్ని కనీసం వాళ్ళని ఒక ఉద్యమం చేయించలనే దానికి వాళ్ళని చూడకుండా చాలా దౌర్భాగ్యంగా చూసిన పరిస్థితి ఉంది. వాళ్ళ కనీసం ఆ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళకు ఒక ఎంపీడీసో జడ్పీడీసో లేకపోతే ఒక సర్పంచో లేకపోతే ఏదైనా ఒక మన పదవులు ఇచ్చి వాళ్ళని గౌరవించుకునే సందర్భం లేదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు పోరాటనే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని చెప్పి ఆయన మేనిఫెస్టోలో కొన్ని అంశాలు ఉద్యమకారుల సంక్షేమం గుర్తుపెట్టడం జరిగింది. వాటిని అమలు చేసే విధంగా వాటిని అమలుపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి. వాటిని అమలు చేసే విధంగా కమిటీ ఏదైతే ఏసీలో కోదండరాం గారు తర్వాత కేకే గారు ఇతర సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఏదైతే వివిధ కేటగిరీల విభజించిన ఉద్యమకారుని వాళ్ళందరికీ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యమం తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ అని చెప్పి పేపర్లో పేరు వచ్చి వాళ్ళంతా కూడా వాళ్ళ సొంత పనుల్ని వదులుకొని ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళందరినీ కూడా సంక్షేమ ఫలాలు అదే రకంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టిందో అవన్నీ కూడా ఉద్యమకారులకు అందించే విధంగా ప్రభుత్వం అదే రకంగా ఆ కమిటీ కోదండరాం గారు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.